मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। అదేవిధంగా ఉండండి సూర్యుని యొక్క ప్రార్థన స్టార్ట్ అవుతుంది. నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుస్తం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. విశ్వేశం విశ్వకర్తారం మహాతేజఃప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ అమితం మధుపానం చ యః కరోత్యవేద్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రతా శ్రీతైల మధుమాంసాని ఏత్యజంతి రవేద్దినే నవ్యాదిశోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి సూర్యలోకం సగచ్చతి సూర్యలోకం సగచ్చతి ఓం శాంతి శాంతి శాంతి. ఇది శ్రీ శివప్రోక్తం సూర్యాష్టకం సంపూర్ణం. రథసప్తమి శుభాకాంక్షలు, శుభోదయం. ఈ యొక్క కార్యక్రమం ఆయురారోగ్యాలు సూర్య భగవాన్ ప్రసాదించాలని కోరుకుంటూ ధర్మవరం పట్టణంలో ధర్మవరం యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మొదటగా ధర్మవరం యోగా అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి గాజుల సోమేశ్వర రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ది డయాస్ సార్. బీజేపీ పట్టణ అధ్యక్షులైనటువంటి జింగా చంద్రశేఖర్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ది డయాస్ సార్. కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తూ మన కార్యక్రమాలకు ఎప్పుడు వెన్నంటూ మన వెంట ఉండేటువంటి హిందీ పండిట్ వేణుగోపాల్ స్వామిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ది డయాస్ సార్. మార్కెట్ యార్డ్ ఆదిగురు ఉచిత యోగా కేంద్రం గురుజీ అయినటువంటి నారాయణ రెడ్డి అన్న గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శివానగర్ రామన్న గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ది డయాస్ సార్. రామన్న గారు మొదలుతో వేదికపై ఉన్నటువంటి పెద్దలు జ్యోతి ప్రజలను కావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి అంతా చూడండి సార్, ఒకసారి స్మైల్ సార్. ఇక్కడ రా. ఓకే సార్, నెక్స్ట్. సత్యస్యాపిహితం తత్వం పురుషన్న పారుణో సత్యధర్మాయ దృష్టయే స్వాగతం, సుస్వాగతం. బాస్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. హస్తాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచాలనాసన్, చతురంగ దండాసన్, అష్టాంగ నమస్కార్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచాలనాసన్, పాదహస్తాసన్, భూత్వ హస్తాసన్, ప్రణవ నమస్కార్. ఓం రవయే నమః. భుజహస్తాసన్, పాద హస్తాసన్, అశ్వ సంచాలనాసన్,
चतुरंग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणव नमस्कार। ओम सूर्याय नमः। ऊर्ध्वहस्तासन, पादहस्तासन, अश्व संचालनासन, चतुरंग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणव नमस्कार। ओम भानुवे नमः। ऊर्ध्वहस्तासन, पादहस्तासन, अश्व संचालनासन, चतुरंग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणव नमस्कार। ओम कधाय नमः। ऊर्ध्वहस्तासन, पादहस्तासन, अश्व संचालनासन, चतुरंग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणव नमस्कार। ओम पूष्णे नमः। ऊर्ध्वहस्तासन, पादहस्तासन, अश्व संचालनासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणव नमस्कार। हिरण्यगर्भाय नमः। ऊर्ध्वहस्तासन, पादहस्तासन, अश्व संचालनासन, चतुरंग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणव नमस्कार। ओम हरिषये नमः। ऊर्ध्वहस्तासन, पादहस्तासन, अश्व संचालनासन, चतुरंग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणव नमस्कार। ओम आदित्याय नमः। ऊर्ध्वहस्तासन, पादहस्तासन, अश्व संचालनासन, चतुरंग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणव नमस्कार। ओम सावित्रे नमः। ऊर्ध्वहस्तासन, पादहस्तासन, अश्व संचालनासन, चतुरंग दंडासन, अष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणव नमस्कार। ओम अर्काय नमः। भुजंगासन, पादहस्तासन, अश्व संचालनासन, पर्वतासन, अष्टांग नमस्कार, पर्वतासन, पादहस्तासन,
ఊర్ధ్వహస్తాసన్ నమస్కారం. ఓం భాస్కరాయ నమః. ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, హస్తచక్రాసన్, చతురంగ దండాసన్, అసాంగ నమస్కార్, భుజంగాసన్, పర్వతాసన్, హస్త సంచాలనాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, పునః నమస్కార్. మొదట నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని కోరుతూ, నేను ఆలస్యంగా రావడానికి కారణం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి వేదికలు ఉన్నాయి. అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి ఆలస్యంగా రావాల్సి వచ్చింది. మీరు మరోసారి మన్నించాలని కోరుతూ, ఇవాళ హిందూ సనాతన ధర్మంలో రథసప్తమి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు. మీ అందరూ కూడా మన ప్రియతమ నాయకుడు ధర్మాన్ని శాసనసభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి అందరికీ కూడా రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 2014లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గత 70 ఏళ్లుగా ఈ దేశంలో భారతీయ వారసత్వ సాంస్కృతిక జీవన విధానాన్ని ధ్వంసం చేస్తే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటన చేసిన తర్వాత ఎవరైతే ఈ యోగాన్ని వ్యతిరేకించినటువంటి క్రైస్తవ ముస్లిం దేశాలు ఉన్నాయో ఇవాళ ఆ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు జూన్ 21న అనేక దేశాలు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి మెజార్టీ దేశాలు ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా ఈ జూన్ 21 యోగా దినోత్సవంగా జరుపుతున్నాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే భారతీయ సాంస్కృతిక జీవన విధానము, భారతీయ సనాతన ధర్మం ఎంత గొప్పదో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇవాళ ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తా ఉన్నది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన అందరికీ తెలుసు 500 సంవత్సరాల క్రితం పరాయి దేశస్తులు ఎవరైతే ఈ దేశంపై దండయాత్ర చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేసి ధ్వంసం చేస్తే ప్రపంచానికి ఆదర్శ పురుషుడైనటువంటి ఆదర్శ పాలకుడైనటువంటి శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఏదైతే ధ్వంసమైన స్థానంలో ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణం 2022లో పూర్తి చేసి ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల భారతీయ బిడ్డలకు అందజేసేటువంటి ఘనత కూడా నరేంద్ర మోదీ గారి అయిపోయిన విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వము ఫిజికల్ గా, మెంటల్ గా, సైకలాజికల్ గా ఫిట్నెస్ మనకు ఇవాళ కలుగుతా ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో, ఏవని యుగంలో, ఏ యుగంలో భారతీయ ప్రాచీనం పొందినటువంటి ప్రాచీనమైనటువంటి విధానాలను అవలంబించాలి. అందులో భాగంగానే ఇవాళ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ యోగా పుట్టినరోజు కూడా మనస్ఫూర్తిగా మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ యోగాకు సంబంధించి మనం 2024లో మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క శాసనసభ నియోజకవర్గం ఎందుకంటే పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఈ 20 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని మీ అందరి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ సబ్జెక్టు మీకు సంబంధించిన కానప్పటికీ ధర్మవరం ప్రజలకు విషయం తెలియాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవగాహన కలగాలి కాబట్టి మీ అందరి
మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. మనందరికీ తెలిసి ఇక్కడ ఎదురుగా మెడికల్ కాలేజ్ వస్తాయని ఏమీ ఊహించలే. 24 వరకు 19 నుంచి 24 వరకు ఏ పరిస్థితుల్లో మనం చూశాం. కానీ ఇవాళ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ ధర్మారం పట్టణంలో రేగాట్పల్లి దగ్గర ఉన్నటువంటి దేశంలో ప్రాంతంలో అక్కడ ఆయుర్వేద మెడికల్ కాలేజీని కానీ తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల మెడికల్ కాలేజ్ అంటే మనం ఏరియా హాస్పిటల్ చూస్తాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో. కానీ ఆ రకంగా దేశానికి ఒక నమూనాగా ఒక క్లీనర్గా ఏదైతే వాళ్ళ గురాలపల్లి ఫామ్ హౌస్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారో అటువంటి ఫామ్ హౌస్ కాకుండా ఈ ధర్మారం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఆయుర్వేద మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. అదేవిధంగా ఈ క్రీడాకారులకు నియమం ధర్మారం సాగుతుందో నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా హాకీ క్రీడాకారులు మాకు హాకీ ఆడడానికి ట్రస్ట్ కోర్టు కావాలని కోరుతాయంటే ఇవాళ ఎర్రగుంట దగ్గర 9.8 ఎకరాలలో ఎర్రగుంట దగ్గర హాకీ ట్రస్ట్ కోర్టును తీసుకొస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ధర్మారం శాసనసభ నియోజకవర్గంలో రైతులు ఇవాళ పంటకు గిట్టుబాటు చేయలేదు. ఆ యొక్క పొలంలో ఆ యొక్క స్థలంలో ఏ పంట వేయాలో దిక్కుదట్టం పరిస్థితి. కానీ ఇవాళ జిల్లా హెడ్క్వార్టర్లో రావాల్సినటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ధర్మారం శాసనసభ నియోజకవర్గం పచ్చంపల్లి దగ్గర కృషి విజ్ఞాన కేంద్రం వస్తాయని ఈ కృషి విజ్ఞాన కేంద్రం రావడం వల్ల రైతన్న ఏదైతే తన స్థలంలో ఏ పంట వేయాలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వచ్చి ఆ సాయం టెస్ట్ చేసి ఆ భూమిని టెస్ట్ చేసిన తర్వాత అక్కడ చెనక్కాయ వేయాలా, లేకపోతే ఉరువలు వేయాలా, జొన్నలు వేయాలా, రాగులు వేయాలా, లేకపోతే ఏ రకంగా పంట వేయాలనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా రైతన్నలు వారి యొక్క పంట పొలాలను విత్తనం చేసుకురావాలి. ఇన్ని రకాల కార్యక్రమం చెప్పుతూ పోతే సమయం సాగదు. యోగా కార్యక్రమాలు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు నాకు జరిగినటువంటి మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ రావు గారు నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మా వైపు నుంచి ఏ పథకాలు జరిగినా మంత్రి గారి కార్యాలయం నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కార్యాలయం పేరును ఎవరైనా కలిగించేటువంటి ప్రయత్నం చేస్తే నేరుగా మా ఆఫీసులు కానీ నన్ను కానీ సంప్రదించవచ్చు అనేటువంటి విషయాన్ని నేను అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకంటే ఇక్కడ శాంతియుతమైన వాతావరణం ఉండాలని మంత్రి గారు కోరుతారని ఎన్నికల ముందు నేను మాట్లాడేటప్పుడు మీ అందరికీ ఒకటే మాట చెప్తా. నేను నాకు ఓటేసి గెలిపించండి, నేను రుణాలు తీర్చుకుంటామన్నా. ఏదైతే శాంతియుత వాతావరణం భూకబ్జాలు లేని, భూఆక్రమణ లేని, ప్రభుత్వాల వడ్డీ వ్యాపారం లేని, రౌడీజం లేని, గంజాయి దాచులు లేనటువంటి ధర్మారం శాసనసభ నియోజకవర్గాన్ని తయారు చేయాలనే ఒక నిర్ణయంతో ఒక దృఢ సంకల్పంతో మేము ఇక్కడ వచ్చి పనిచేస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా 24 గంటలు మంత్రి గారి కార్యాలయం అందుబాటులో ఉంటుంది. 12 గంటలు మంత్రి గారి కార్యాలయం తెలిసి ఉంటుంది. మిగతా 12 గంటలు నా పేరు అరవై 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా మాకు సమాచారం కానీ మా వైపు నుంచి ఏ నాయకుడు ఇబ్బంది పెట్టినా మా పార్టీ నాయకుడైనా మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ధర్మవరం ప్రజలు బాగుండాలి, మంచిగా ఉండాలి, శాంతిగా ఉండాలి. ధర్మవరం అంటే గతంలో బెంగళూరు పోయినా, చెన్నై పోయినా, హైదరాబాద్ పోయినా ఒక తప్పుడు సంకేతం ఉండేది. ఎక్కడ పోయినా ధర్మవరం అంటే ఇక్కడ సాక్ష్యం ఉంటాయి, హత్యలు రాజకీయాలు ఉంటాయి, రేపులు ఉంటాయి, బ్లాక్లు ఉంటాయి అనేటువంటి పరిస్థితి బయట ప్రాంతాలు. కానీ 20 నెలల కాలంలో ఆ పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితి రానివ్వదని ఏ ఇబ్బంది పెట్టినా మనకు సమాచారం వాళ్ళని కోరుకోదు. మీకు శక్తిగా ఉన్నప్పటికీ సమాచారం అందజేయాల్సిన బాధ్యత నాకు ఇవ్వండి. అలాగే మీకు సమాచారం అందజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి యోగా ప్రతినిధులందరూ కూడా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తే ధన్యవాదాలు తెలియజేస్తుంది. अश्वसूचनासन, वितंगदंडासन, साष्टांग नमस्कार, भुजंगासन, पर्वतासन, अश्वसज्जनासन, पादहस्तासन, ऊर्ध्वासन. ओम भानवे नमः.
पूर्वाश्वासन पादहस्तासन अश्वसंचलनासन मुद्रासन पादासन अश्वसंचलनासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ओम हिरण्यगर्भाय नमः रुद्रासन पादासन अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ओम हरिते नमः रुद्रासन पादासन अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ओम आदित्याय नमः रुद्रासन पादासन अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ओम हरित्रे नमः रुद्रासन पादासन अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ओम अक्काय नमः रुद्रासन पादासन अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ओम भास्कराय नमः रुद्रासन पादासन अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ఓకేనా अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ओम रवये नमः रुद्रासन पादासन अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ओम सूर्याय नमः रुद्रासन पादासन अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन रुद्रासन प्रणवासन ओम कामवे नमः रुद्रासन पादासन अश्वसंचलनासन चतुरंगदंडासन अष्टांग नमस्कार भुजंगासन पर्वतासन अश्वसंचलनासन पादासन
ऊर्ध्वश्वासां प्रणवतः। ॐ खराय नमः। ऊर्ध्वश्वासां पादाश्वासां अश्वसञ्चलनासां चतुरङ्गनन्दासां अष्टाङ्गनमस्कार भुजङ्गासां पर्वतासां अश्वसञ्चलनासां पादाश्वासां ऊर्ध्वश्वासां प्रणवतः। ॐ कृष्णे नमः। ऊर्ध्वश्वासां लाजर को बोलना अश्वसञ्चलनासां चतुरङ्गनन्दासां अष्टांग नमस्कार भुजङ्गासां पर्वतासां अश्वसञ्चलनासां पादाश्वासां ऊर्ध्वश्वासां प्रणवतः। ॐ हिरण्यगर्भाय नमः। ऊर्ध्वश्वासां पादाश्वासां अश्वसञ्चलनासां चतुरङ्गनन्दासां अष्टांग नमस्कार भुजङ्गासां पर्वतासां अश्वसञ्चलनासां पादाश्वासां ऊर्ध्वश्वासां प्रणवतः। ॐ मरुते नमः। ऊर्ध्वश्वासां पादाश्वासां अश्वसञ्चलनासां चतुरङ्गनन्दासां अष्टांग नमस्कार भुजङ्गासां पर्वतासां अश्वसञ्चलनासां पादाश्वासां ऊर्ध्वश्वासां प्रणवतः। ॐ आदित्याय नमः। ऊर्ध्वश्वासां पादाश्वासां अश्वसञ्चलनासां चतुरङ्गनन्दासां अष्टांग नमस्कार भुजङ्गासां पर्वतासां अश्वसञ्चलनासां पादाश्वासां ऊर्ध्वश्वासां प्रणवतः। ॐ पवित्रे नमः। ऊर्ध्वश्वासां पादाश्वासां अश्वसञ्चलनासां चतुरङ्गनन्दासां अष्टांग नमस्कार भुजङ्गासां पर्वतासां अश्वसञ्चलनासां पादाश्वासां ऊर्ध्वश्वासां प्रणवतः। ॐ हर्काय नमः। ऊर्ध्वश्वासां पादाश्वासां अश्वसञ्चलनासां चतुरङ्गनन्दासां अष्टांग नमस्कार भुजङ्गासां पर्वतासां अश्वसञ्चलनासां पादाश्वासां ऊर्ध्वश्वासां प्रणवतः। ॐ भास्कराय नमः। ओम भास्कराय नमः। ऊर्ध्वश्वासां पादाश्वासां अश्वसञ्चलनासां चतुरङ्गनन्दासां अष्टांग नमस्कार भुजङ्गासां पर्वतासां अश्वसञ्चलनासां पादाश्वासां ऊर्ध्वश्वासां प्रणवतः। 2 నిమిషాలు अश्वसञ्चलनासां चतुरङ्गलतासां अष्टांग नमस्कार भुजङ्गासां पर्वतासां अश्वसञ्चलनासां पादाश्वासां ऊर्ध्वश्वासां प्रणवतः। ॐ हिरण्यगर्भाय नमः।
भुजंगाचा पर्वताचा अश्वसंतरणाचा बालाचा गुरुत्वाचा प्रणवाचा